హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా? అవేనండి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ బనానా ప్యాన్ కేక్స్ అండి. చాలా సింపుల్ రెసిపీ ఇది, పిల్లలకి ఎంతో ఇష్టం అండ్ హెల్తీ కూడా. అలా అయితే మనం దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తానండి. బాగా పండిన అరటిపండు ఒకటైతే సరిపోతుంది. చూసారా, పెద్దది బాగా పండిన అరటిపండు తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్టు, మన స్వీట్కి తగ్గట్టు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. పిల్లలకు కదా, బెల్లం అయితేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఈ బనానాని తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారా, బాగా పండిందైతే ఈ ప్యాన్ కేక్స్కి చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది, కేక్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ అరటికాయని స్మాష్ చేసుకోవాలండి మెత్తగా. ఇలా నేను చూపించిన ఇదంతా విస్కర్తో అయినా చేసుకోవచ్చు, ఇలా ఫోర్క్తో అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మెత్తగా చేసుకోవాలన్నమాట. చూసారా అలా చేసుకుంటున్నాను. మా బాబు చూసారా, మమ్మీ ఏం చేస్తున్నా అని చూస్తున్నాడు అనమాట. నేను ఏం చేసినా వెనకాలే తిరుగుతూ ఉంటాడనమాట, అన్నీ కదిలిస్తూ ఉంటాడు. మామూలు పిల్లోడు కాదు. ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట. చూసారా అన్న మెత్తగా మొత్తం చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకుందామండి. చూసుకొని మీకు తగినంత వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ముందు వాటర్ ఏం పోయమాకండి. బనానా అయితే ఉంది కదా, దీంట్లోనే కొంచెం సాల్ట్ నేను వేస్తుంటే మమ్మీ నేను వేస్తా అని మా బాబు ఒకటే కావాలండి. అన్నిట్లో నేనున్నాను అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. చూసుకొని వేసుకోండి. మనకి ఇది దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే స్వీట్నెస్ కోసం నేను కొంచెం 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. నేను బెల్లమే వేసేదాన్ని కానీ తర్వాత ఇంకా పిల్లలకి తేనెతో వేసి పెడతానన్నమాట. దానివల్ల నేను కొంచెం షుగర్ వేసుకున్నాను. ఇలా మొత్తం బీట్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా చక్కగా కలిసిపోవాలన్నమాట. మొత్తం ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా కలిసిపోతుంది. మీరు కలుపుకునేటప్పుడు బాగా కలుపుకుంటే కేక్స్ కూడా బాగుంటాయి అన్నమాట. ఇంకా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నా ఇష్టం మేరకే, కానీ ఇష్టం లేని వాళ్ళు అయితే చూడొద్దు. ఇది కొంతమందికి మాత్రమే. ఎవరైనా సరే, బయట వాళ్ళైనా మామూలుగా మాకు చుట్టాలైనా ఎవరైనా సరే, ఇది నా ఇష్టం మేరకు నేను తీసుకుంటున్నా. మీకు చూడాలనుకుంటే చూడండి, లేదంటే మానేసేయండి. ఇది నా ఇష్టం. అది నన్ను తీయొద్దు, మమ్మల్ని తీయొద్దని మీకు ఇష్టం లేకుండా నేను ఎందుకు తీస్తాను అసలు? లేదు కదా. సరేనండి, ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాం కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి. కొంతమంది ఉంటారండి, ఎందుకు ఉంటారో ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. చూసారా, ఇలా దోశ టైప్ లాగా ఇలా చిన్నగా వేసేసుకోవాలండి. ఇలా చిన్నగా వేసుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. పక్కన వాళ్ళు ఏదో ఒకటి అనకుండా ఉండలేరండి జనం అనేవాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఉంటారా? అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టే టైప్ ఉంటారు కొంతమంది.
వాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చదనమాట. కొంతమంది ఉన్నారులెండి. చూసారా ఎలా ఎగుతున్నాయో? చూసారా మా బాబు అయితే చైరేసుకొని మరీ చూస్తున్నాడనమాట. మమ్మీ అయిందా? అయిందా? అని. నేనేదైనా కుకింగ్ అనేది నా పిల్లలకి చేసి పెట్టుకోవడం నాకిష్టం. అలాగే మీకు కూడా చూపించాలని దాంట్లో నేనొచ్చాను. అంతేగాని ఒకళ్ళ ఇష్టం మేరకి ఎక్కిరించటాలు ముందు మానేయాలి ఎవ్వరైనా సరే అది. ఎక్కిరించటాలు చేస్తే అస్సలా ఎదుటోళ్ళకి గూడా ఇంట్రెస్ట్ పోయేటట్టు చేస్తారనమాట. మీ పనులు మేము ఎక్కిరించటం లేదుగా. అలా అని ఇది నాకు నచ్చి నేను తీసుకుంటున్నది. ఇది కొంతమందికి మాత్రమేనండి. నన్ను అలా అనేవాళ్ళకి మాత్రమే. ఓకేనండి. కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి గదా! చూసారా? చాలా సింపుల్ అండి. పిల్లలకి ఇలా స్కూల్ నుంచి రాంగాల్నే స్నాక్స్‌లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్‌గా వచ్చినాయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.